హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చూస్తున్నారు కదా, ఇదంతా మజ్జిగ చేయడానికి మేకడైతే తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే 2 బాక్సులు మేకడైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనమాట. అవన్నీ ఈరోజు మజ్జిగ చేసి నెయ్యి తీద్దారని చెప్పి బయటకైతే తీసాను అనమాట. ముందు చూసారు కదా ఫ్రెండ్స్, ఒక బాక్స్లో పెరుగు వేసేసి మిక్సీ జార్లో వేసి వెన్నపూస అంతా వచ్చేలా మిక్సీ అయితే పట్టేశాను అనమాట. ఇంకా మిగిలిన బాక్స్లోది కూడా వేసేసి మజ్జిగ పడదారని చెప్పి అయితే వేస్తాను. చూసారా వెన్నపూస ఎలా వచ్చిందో. పూర్వం మన పెద్దవాళ్ళు అయితే మజ్జిగ కవ్వం ఉంటుంది కదా, చల్లకవ్వం అంటారు, దాంతో తిప్పి 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 వాళ్ళు చేసేవాళ్ళు, భలే చేసేవాళ్ళు మజ్జిగ మట్టికి. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళకైతే గేదెలు ఉండేవి. మా మామ లేగడంతో పనంతా అవ్వంగానే మజ్జిగ ఒకటి తీసుకుని మజ్జిగ కొట్టేసేసి నెయ్యి అంతా తీసేసి ఓ పక్కన పెట్టేదన్నమాట. ఇది మనకు ఇప్పుడైతే మేగడ తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఒకేసారి కనిపిస్తుంది అనమాట. ఇంతవరకు ఏంటంటే కొంచెం కొంచెం చేసేసి అది మజ్జిగలో అలా ఉంచేసేవాళ్ళు అనమాట. వెన్నపూస ఇలాగ ముద్దలాగా చేసేసి ఉంచేవాళ్ళు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చాక ఎవరు చేస్తున్నారండి? పూర్వం నెయ్యి కరగబెడితేనే ఎంత సువాసన వచ్చేదో. కానీ ఇప్పుడు మనం ఏముంది, ఫ్రిడ్జ్లో పెట్టేసేసి అలా శుభ్రంగా పైన కడిగేసేసి మనమైతే నెయ్యి అయితే తీసేస్తున్నాం అనమాట. ఇది మన పెద్దవాళ్ళు అయితే అలా కాదు, అలాగ 3 రోజులు 4 రోజులు అంత ముద్దయ్యాక చక్కగా శుభ్రమైన నీళ్ళతో కడిగి వెన్నపూస కరగబెడుతుంటే ఎంత సువాసన వచ్చేదో. ఎవరింట్లోనో వెన్నపూస కాస్తున్నారు, నెయ్యి వాసన వస్తుందని చెప్పి మేము అలాగే పీల్చేవాళ్ళం. ఇంకా ఈ మజ్జిగ అయితే అట్లు వేసుకోవడం కదండి, ఆ పిండిలో అయితే కలపొచ్చు అని చెప్పి పక్కన పెట్టేశాను. ఇంకా నెయ్యి చూసారా, పొయ్యి మీద అది స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఆ చుట్టూరు వైట్గా బుజుర్లాగా వస్తుంది కదా, అదంతా అలా తిప్పేసుకోవాలండి. లేదంటే కనుక మనం అలాగే వదిలేసి నెయ్యి వచ్చేస్తుంది అని అనుకుంటే కనుక అలా తిప్పాలండి. లేదంటే ఆ వైట్గా ఉంది కదా, అది పానికి అంటుకుపోయి మనం క్లీన్ చేసేటప్పుడు అసలు వదలదనమాట. అడుగున పట్టేసి ఆ నలుపు అంతా పట్టేస్తుంది. అలా కాకుండా ఓపికగా కొంతసేపు అలా తిప్పుకున్నామంటే నెయ్యి అయితే ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. అలా వదిలేసామంటే పాన్ అంతా మాడిపోయిద్ది. నాకైతే అదంతా మజ్జిగలాగా చేసేసి వెన్నపూస తీసి అలా కరగబెట్టడానికి నాకు మొత్తం కలిపి 1:30 టైం అయితే పట్టింది. ఇంకా స్టవ్ మీద హెవీ మంట కూడా పెట్టకూడదు, అట్ట స్లోగా బాగా సిమ్లోనే ఉండాలన్నమాట. సిమ్లో ఉంటేనే నెయ్యి కొంచెం నిదానంగా బాగా వస్తుంది అనమాట. హైలో పెట్టేస్తే అడుగంతా మాడిపోయి నెయ్యి కూడా మాడిపోయి నల్లగా పట్టేస్తుంది అనమాట. మనం నెయ్యి వడకట్టినా కానీ నల్లగా దిగిపోయిద్ది కిందకి. ఇంకా సంక్రాంతికి నెయ్యి కొనాలంటే గ్లాస్ వచ్చేసి టీ గ్లాసు 100 రూపాయలు చొప్పున అమ్ముతున్నారనమాట. ఇంక ఈసారి నేనైతే ఒక 1/2 కేజీ అయితే నెయ్యి చేసి తీసుకెళ్ళాను అనమాట మా అత్తగారింటికి. అంటే పప్పులు వండుతాం కదండి, పిల్లలకి స్నాక్స్కి వాటికి కావాలి, అందులో వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్ళాను. ఇంకా మా అత్తగారు అయితే వాళ్ళకి గేదెలు ఉండగా అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిందంతా చేత్తోనే తిప్పేసేది. మనం చల్లకం వాడతాం, తనైతే అలా వాడేది కాదు, చేత్తోనే ఎన్నపూస అంతా తీసేది. భలే తీసేదండి అసలు. ఎంతైనా అప్పుడోళ్ళే కదండి, వాళ్ళకి తెలిసినంత ఇదిగా మనకేం తెలుసు. ఇప్పుడు మిక్సీలు ఉంటే చాలు, మనకు అంత ఇది తెలియదు కదా. ఇంకా చూసారండి, మొత్తం చూసారా, అదంతా వెన్నపూస అంతా కరిగిపోయింది. ఇంకా అలా తిప్పుతానే ఉండాలండి, లేదంటే కనుక మొత్తం అడుగు మాడిపోయిద్ది. ఇంకా మనం గ్లాస్ కొనడానికి 100 రూపాయలని ఆలోచిస్తున్నాం, కానీ ఇది ఎంత చేస్తే వాళ్ళకి ఆ 100 రూపాయలు వెళ్తాయి అన్నది మనం కూడా ఆలోచించాలిగా ఫ్రెండ్స్. వాళ్ళు ఎంత కష్టపడి మేపితే మనకి నెయ్యి వస్తుంది అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీని చూస్తున్నానండి, వాళ్ళదైతే వేరే ఊరు. ఇక్కడ మామూలుగా ఖాళీ స్థలం ఉందని గేదెలను అయితే మేపుతున్నారనమాట. వాళ్ళు పొద్దున్నే 6ంటికి వస్తారండి, సాయంత్రం అయితే 3ంటికల్లా వచ్చి పాలు తీసుకుని అమ్ముకోవడానికి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీని చూస్తే నాకైతే అర్థమయ్యింది. ఎవరి కష్టమైనా ఒకటే కదండి, అలా అనిపించిందండి నాకైతే. ఇంకా మన నెయ్యి అయితే తయారైపోతుంది చూసారండి. వైట్ అంతా పక్కకి వెళ్ళిపోయి తిప్పడం వల్ల చూసారా, అదంతా వేరుగా అయిపోయింది. అలా తిప్పకుండా ఉంటే ఆ వైట్ కనిపిస్తుంది కదండి మయాన, ఆ వైట్ అనేది అడుగున అంటుకుపోయి ఉండేది. ఇంకా కలర్ షేడ్ అయ్యే వరకు అలా తిప్పుతూనే ఉండాలండి, ఎందుకనంటే ఆ వైట్ సపరేట్ అయిపోద్ది. చూసారండి, వైట్ అంతా పక్కకి వెళ్ళిపోయింది, నెయ్యి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా కొంతసేపు కలిపితే నెయ్యి అయితే మొత్తం రెడీ అయిపోతుందండి. చూసారా, వైట్ అంతా పోయింది, మన నెయ్యి రంగులోకి వచ్చిందనమాట. ఇంకా కొంచెం ఎర్రగా అయితే కనుక నెయ్యి తయారైనట్టేనండి.
నాకు తోచింది ఏదో నేను చెప్తున్నానండి. నేను పద్దాక అలా చెప్తున్నానని అయితే అనుకోవద్దు. మన పెద్దవాళ్ళని చూసాం కదా! అలాగైతే చెప్తున్నాననమాట. ఇంకో కరివేపాకు చూసారండి, వెనకడే పెద్దవాళ్ళు వాళ్ళు కాస్తేనే సువాసన వచ్చేది. ఇంకా సువాసన రావడానికి చక్కని పచ్చగా ఉండే కరివేపాకైతే ఆ నేతిలో ఏసేవాళ్ళనమాట. అది చిటపటలాడే ఆ స్మెల్ అయితే చాలా బావుంటదనమాట. ఇంటి నిండా పట్టేస్తదేమో ఈళ్ళు ఈ నెయ్యి కరగపెట్టారు అనైతే అర్థమయ్యిద్దనమాట. కరివేపాకు ఏయంగానే చిటపటలాడలేదండి. ఎందుకనంటే బాగా కాగిందనుకో కరివేపాకు ఏయంగానే అది వేగిపోయిద్దనమాట. అప్పుడు నెయ్యి పూర్తిగా వచ్చిందని అర్థం అనమాట. మన పెద్దవాళ్ళు చెప్పింది. ఇంకొంచెంసేపు ఉంచితే నెయ్యి అయితే రెడీ అయ్యిద్దండి. మీకు కనిపిస్తుంది కదండీ! స్టార్టింగ్‌లో అయితే ఎంత వైట్‌గా అనిపించిందో చుట్టూరు. ఇప్పుడు చూసారా నెయ్యి షేడ్‌లోకి వచ్చేసింది మొత్తం. లోనంతా ఎరిపెక్కిపోయింది. కరివేపాకు కూడా ఏగిపోయిందంటే నెయ్యి కాగిపోయిందని అర్థం అనమాట. మా పాప, బాబు కోసం అయితే చేస్తానండి. మా పాప అయితే అసలు ఈ నెయ్యి తిననే తినదు. ఇంకా ఏదన్నా స్నాక్స్ రెడీ చేసేటప్పుడు అందులో కలిపేస్తాననమాట. తను తినకపోతే తినపోయింది. బాబు కూడా తినడనమాట. ఇద్దరూ తినరు. ఇంకా మేము ఎప్పుడన్నా కారం కొట్టితే ఆ కారంలో కొంచెం నెయ్యి చుక్కేసుకుని అయితే తింటామన్నమాట. చూసారండి నెయ్యి రెడీ అయిపోయింది. ఇంకా ఫిల్టర్ చేసుకుని ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకున్నాననమాట. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో నెయ్యి. అచ్చంగా కొబ్బరి నూనె ఉంటుంది కదా! గానా దగ్గర మనం ఆడించుకొచ్చేస్తాం కదా! అలా ఉందనమాట నెయ్యి. స్వచ్ఛమైన నెయ్యి అంటారు కదా! అది ఇదేనండి చూడండి. దగ్గర దగ్గరగా కొంచెం 100 గ్రాములు పైనే వచ్చినట్టుందండి నెయ్యి. ఇంక ఇదే నెయ్యి మనం బయట కొనాలంటే 200 దాకా ఉంటుందండి. చూసారా? అడిగి చూసారా ఎలా అంటుకుపోయిందో. ఇంకా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.